ఏ సీజన్‌లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్‌లో తినాలంటారు కదా! నేనైతే ఈసారి సీజన్ లాస్ట్ అయ్యాక సీతాఫలం తీసుకున్నానండి. ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ కూడా కోల్డ్, కాఫ్ అలా ఉండే. ఇంకా ఎందుకులే అని చెప్పి ఇలా సీతాఫలం తింటే కొద్దిగా ఎక్కువ అవుతుందంటారు, తగ్గదంటారు కదా! భయపడైతే నేనైతే ఫస్ట్‌లో తీసుకోలేదు. మరి మీరు ఈ సీజన్‌లో ఎన్ని సార్లు తిన్నారో కామెంట్ అయితే చేయండి. ఇంకా సీతాఫలం చూడగానే నోరూరిపోతుందండి. నాకైతే సీతాఫలం చాలా ఇష్టం. చిన్నప్పుడు మా తాతయ్య పక్క ఊరు వెళ్ళేటప్పుడు సీతాఫలాలు తీసుకొచ్చేవాళ్ళు. కాకపోతే అవి అంత పెద్దగా ఉండేవి కాదు. చిన్న చిన్నగా ఉండేవి. అవి బుట్టలో పెట్టి దాంట్లో కొద్దిగా గడ్డి వేసి దాంట్లో పెడితే అవి 2-3 డేస్ అయ్యేసరికి మెత్తగా అయ్యేవండి. నిజంగా అవి కూడా చాలా బాగుండేవి టేస్ట్. ఇప్పుడు ఇవంతా హైబ్రిడ్ అనుకుంటా, చాలా పెద్దగా ఉన్నాయి. సీతాఫలం అయితే కిలో తీసుకున్నానండి. కిలోకి కరెక్ట్ గా 3 వచ్చాయి. మా దగ్గర అయితే 80 రూపీస్. మరి మీ దగ్గర ఎంతో కామెంట్ అయితే చేయండి. నిజంగా 80 రూపీస్ అయితే ఎక్కువే అంటారా? ఈ ఒక్క ఫ్రూట్ కట్ చేసి మా పిల్లలు ఇద్దరికి ఇస్తే ఫుల్ గా తినలేకపోయారండి. నేనైతే ఒకటి కంప్లీట్ గా తినేసాను. ఇది లంచ్ ముందైనా డిన్నర్ ముందైనా తింటే ఇంకా లంచ్ డిన్నర్ ఏమి చేయనవసరం లేదండి. అంత హెవీగా ఉంటుంది. స్వీట్ విషయానికి వస్తే షుగర్ కన్నా తీగా ఉందండి.